అవును, మీకు టైర్ వేయించని చెప్పాను కానీ దీని రేట్ చెప్పలేదు కదా. 4800 అయిందండి టైరు. అపోలో H1 టైర్ అనమాట. 110/70 రేడియస్ అనమాట టైర్ వచ్చేసరికి. మన బండికి కొత్త టైర్ వేయించాం. ఫ్రంట్ది పరిగెడుతుంది పుల్లాగా. ఫుల్ హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మనకి ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది. సరే, ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి సో 2 బైక్స్ని రిపేర్ అయితే చేయించాలన్నమాట. KTM RC 390 ఇంకా హోండా డిలక్స్ డియో, ఈ రెండింటిని రిపేర్ చేయిస్తాను. రిపేర్ అంటే దీనికైతే ఫ్రంట్ టైర్ అయితే చెప్పాను కదండి ఇంతకుముందు, ఏదో మట్టిసాను రాత్రి. టైర్ అయితే అస్సలు బాగోలేదు. సో టైర్ అయితే చేయించాలి. యాక్చువల్గా నేను నైట్ వెళ్ళాను. వెళ్తే ఇక్కడ పెద్ద పని వాళ్ళు లేరనమాట, అందుకని చెప్పి అవ్వలేదు. ఈరోజు వేరే దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఇంకా స్కూటీ వచ్చేసరికి అసలు బాగోలేదు. బ్యాక్ వీల్ అయితే బాగా సౌండ్ వస్తుంది, అదొకటి చూపించాలి. ఇంకా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయన్నమాట. సో తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాం. అదేవిధంగా పిల్లలు అయితే స్నానం చేస్తున్నారు. వీటికి కూడా ఈరోజు వాటర్ వేసాను, చాలా బాగున్నాయి. ఒక్క మొక్క తెచ్చాను, 4 వచ్చాయి అన్నమాట. చాలా హ్యాపీ. సరే, ఇంక ఇప్పుడైతే నేను మార్నింగ్ లాగానే యాక్చువల్గా లెమన్ వాటర్ అయితే తాగుతాం అన్నమాట. కానీ నిన్న నైట్ వచ్చేసరికి నేను చూసారు కదా, ఇవి సబ్జా గింజలు అంటారండి వీటిని, సబ్జా గింజలు అంటారు. ఇవైతే నానబెట్టాను. ఇవినా ఇంకా నిమ్మకాయ పిండేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసి కొద్దిగా ఎక్సర్సైజ్ అది చేసుకొని ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. సో స్కూటీ షోరూమ్కి ఇచ్చి వచ్చేద్దాం తాగేసి. లెట్స్ గో ఫ్రెండ్స్. హోండా షోరూమ్కి అయితే వచ్చాం. స్కూటీ అయితే తీసుకుని వచ్చాను అనమాట. స్కూటీ అదే కళ్యాణ్ అని మన దోస్తున్నాడు ఇక్కడ. సో కళ్యాణ్కి అయితే చూపిస్తాను. కళ్యాణ్ ఒకసారి చెక్ చేసిన తర్వాత స్కూటీకి ఇంకా ఏమేమి రిపేర్లు అవి పడతాయో చూసి స్కూటీ ఇచ్చేసి మనం అయితే పెద్ద బండి తీసుకొని టైర్ వేయించడానికి వెళ్దాం. అదనమాట. సో ఇప్పుడు లంచ్ అవర్లోనే మనం పనులన్నీ చేసేసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాం కాబట్టి. సో ఇప్పుడు బండికి ఇప్పుడు నా బండి ఇవ్వడానికి ఇవ్వండి మా మాయ వచ్చాడు. హాయ్ చెప్పు మాయ. జగన్ కోటేస్తావా ఇవా? నెక్స్ట్ అన్ని రిమోట్ ఫ్యాన్లే. ఇవ్వండి కళ్యాణ్ అన్నాను కదా, మా కళ్యాణ్. హాయ్ చెప్పు అని. హాయ్ చెప్పు. యూట్యూబ్ ఛానల్ మనకి. నెక్స్ట్ ఇక మా జగన్ వస్తే ఛానల్ ఇంటికో ఛానల్ ప్రొవైడ్ చేస్తా. నవ్వుతాయితే నిజం. దానికి చాలా కష్టపడి అయితే టైర్ అయితే ఇప్పించాను. ఇది చూస్తున్నారు కదా. మొత్తానికి ఇప్పించాను. ఫస్ట్ మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు అవదాన్ని సరే మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాను. అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్ళాను, వాళ్ళు వేరే పక్కన అన్నీ ఇప్పుడే.
ఫ్రెండ్స్, ఎప్పుడైనా పెద్ద బళ్ళు కొన్నప్పుడు సిటీలో ఉంటానండి, పల్లెటూరులో గట్రా చిన్న చిన్న విలేజ్లో ఉన్నప్పుడు పెద్ద బళ్ళు ఎప్పుడు మనం యూజ్ చేయకూడదు. నాకు ఈరోజు తెలిసింది, చాలా ఇబ్బంది పడ్డాను. ఒక టైర్ ఇప్పించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడేమో ఈరోజు ఫోన్ చేయలేదా, అది గెరాక్స్ మెషిన్కి పౌడర్ అయిపోయింది, అది కొనే ఉంటుంది 900 అట. అది ఇలాంటివి అంటే మలుపులు పెట్టింది నింద నాకు తెలియదు. నేను అదే అన్నాను, మధ్యాహ్నం నేను వస్తాను, నేను వచ్చాక తీసుకున్నా అన్నాను. బిస్కెట్ అవుతుంది, బిస్కెట్ అలాగే ఉంటానంటే అలాగే ఉంది. అంటే అదే ప్లానింగ్లో ఉంది. నాకు 300 రేట్ లేవు దానికి.
లేదు అక్కడ ఏం చేస్తాను మిషన్ ఎట్లా కొడతాను మిషన్లు కావాలా అది మారుతారా శంకర్ స్టెఫ్ని టెక్నిక్ అల్లదయ్యా ఇది ఒక పరిగింది ఇదే దీనికి టెక్నిక్ తెలిమి ఎంత అంతనే ఉన్నది 32 35 మొత్తానికి రెడీ అయింది టైర్. ఏది ఉండదు నిన్నంతా గట్టిగా వేసి
మన బండికి కొత్త టైర్ వేయించాం. ఫ్రంట్ది పరిగెడుతుంది పుల్లాగా. ఫుల్ హ్యాపీ. పిల్లల కోసం 2 ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అమూల్ ట్రైకోన్ అంట, ఒకటి 20 రూపాయలు. ఓకే, మొత్తానికి టైర్ వేయించాం. చాలా హ్యాపీ. నువ్వు హ్యాపీ కదా? హ్యాపీనా? చాలా బాగుంది టైర్. అవును, మీకు టైర్ వేయించానని చెప్పాను కానీ దీని రేట్ చెప్పలేదు కదా. 4800 అయిందండి టైరు. అపోలో H1 టైర్ అనమాట. 110/70 రేడియస్ అనమాట టైర్ వచ్చేసరికి. సో బ్యాక్ టైర్ కూడా అదే కంపెనీ వేయించానని చెప్పి ఫ్రంట్ కూడా సేమ్ కంపెనీ వేయించాను. రైడింగ్ ఇంకా అది బాగుంటుంది, సేఫ్టీ కూడా, అందుకే అది వేయించాను. మనకి ఇలాంటి బళ్ళని యూజ్ చేసేటప్పుడు సేఫ్టీ చాలా చూసుకోవాలి కదా. పాపం పిల్లలిద్దరు ఐస్ క్రీమ్. ఊరు అన్నం తినేసి అప్పుడు తినండి. ఓకే, వెళ్ళండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కాలిపోతుందా? మొన్న వర్షం పడిందండి. సో కాలిపోతున్నాయి అయినా సరే. అందుకు నేను వర్షం పడింది, ఈరోజు ఎండ చాలా గట్టిగా ఉంది. సో పిల్లలకి అన్నం పెట్టేస్తే పని అయిపోద్ది. ఎండాకాలం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పురుగులు చూడండి, ఏవో పురుగులు సౌండ్ వస్తుంది కదా, కీచి పురుగులు ఏవో అంటారు వాటిని. ఇంకా తెల్లవారు అయితే లక్ష్మి పాపం ఎర్లీ మార్నింగ్ లేచి పప్పు అయితే వండింది. అన్నం చీమలది చాక్ పీస్ తెద్దాం అనుకుంటున్నాను, రోజు మర్చిపోతున్నాను. సో పప్పు అయితే వండింది. పప్పుతో పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ తినమని చెప్పాను. ఓకే, ఇంకా అన్నం తినేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈరోజు మా భరత్ బర్త్డే అనమాట. మళ్ళీ పుట్టాడు. కాకపోతే నా దగ్గర పాలు లేవు. సరే, మా సెట్ బాగుంది. కేక్ ఇచ్చిరా మా హాయ్ అరే చాలా వెళ్తాయి. బర్త్డే కాలుస్తారు. అలాగే చైతన్య భరతల్ తమ్ముడు. భరతల్ బావ, భరత్ తమ్ముడు, భరత్ గారి ఫ్రెండ్స్. నమస్కారం సార్. అరుణ్ మిస్ అయిపోయాడు. కూర్చోపండి. బుజ్జిగా ఉంటావు. వాడే ఉద్దేశంతో
పెట్టేస్తారు